నువ్వు ఈ జన్మకి పార్ట్నర్ని కోరుకున్నావు, అయిపోయింది. నీ ఒక సినిమాకి సింగిల్ హీరో సింగిల్ ఇది అయిపోయింది. దీన్ని మీరిద్దరే లవ్ స్టోరీ ఓన్గా రాసుకొని స్పార్క్ పెంచుకుంటూ ఎమోషనల్లీ అవైలబిలిటీ ఉంటూ కరెక్షన్స్ చేసుకుంటూ కాస్త మీకు డల్ అనిపించినప్పుడు లొకేషన్ చేంజ్ చేసుకుని అట్లా అట్లా కొంచెం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఇద్దరు రిలేషన్ బాగుంటే పిల్లలు అట్లా రివర్స్ చెప్పరు. ఇక్కడ అది చాలా దాగి ఉన్న పాయింట్. ఎప్పుడైతే అమ్మా నాన్న కలిసి యూనిటీ ఉండి ఒకరికొకరు చాలా వామ్త్గా, ఇట్స్ నాట్ లైక్ డూ రొమాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, నో, బట్ కాస్త భుజం మీద చేయడము, పక్కన కూర్చొని రారా ఇట్లా పట్టుకోవడం ఓకే, ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా రిలేషను, నేను ఇలా ఉండాలి ఎమోషనల్లీ అవైలబుల్ నా భార్యకి నా భర్తకి. మా అమ్మ అయితే ఇలా మా నాన్న రాగానే ఇలా కాఫీ తెచ్చి ఇచ్చేది, లేదా మా నాన్నే పెట్టుకొచ్చేవాడు మా అమ్మకి. ఈ చిన్న చిన్నవి వాళ్లకు మ్యారేజ్ వైపు ఒక బ్యూటిఫుల్ రిలేషన్స్కి ఇట్లా వాల్యూ మా నాన్న ఇచ్చాడు, నాన్నే అమ్మకి ఇస్తున్నాడు, నేనెంత ఇవ్వాలి? నేర్చుకుంటా. ద బెస్ట్ థింగ్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ అంటే గనక నాన్నలు ఎస్పెషల్లీ సింపుల్. నీ పిల్లల్ని బాగా పెంచాలనుకుంటే స్టార్ట్ వాల్యూయింగ్ యువర్ వైఫ్.